ఆత్మోన్నతికి పొందిన ఆత్మలు కొన్ని తల్లిదండ్రులను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని చెప్పి గత వీడియోలో చెప్పాను. మరి అలాంటప్పుడు అందరూ కూడా తమ తల్లిదండ్రుల కింద ఐఏఎస్ ఆఫీసర్లు, రాజులు, మంత్రులు, ధనవంతుల్ని కోరుకుంటాయి. కానీ కొంతమంది పేదవారు, తినడానికి తిండి లేని వారు, కుష్టి రోగులు, క్యాన్సర్ రోగులు, పేదవాళ్ళు అందరూ కూడా పిల్లల్ని కంటున్నారు. మరి వాళ్ళని కూడా తల్లిదండ్రుల కింద ఎన్నుకుంటారు. ఎందుకు? కేసీ రీడింగ్స్ ప్రకారం ప్రతి ఆత్మ తను పొందాలనుకున్న జన్మ విషయంలో భూమి మీద పరిస్థితులని, తల్లిదండ్రులని ఆకళింపు చేసుకుంటుంది. భవిష్యత్తులోని కొన్ని సంఘటనలు కూడా ముందే అవి చూడగలవు. కానీ తన ప్రారబ్ధ కర్మకు సంబంధించిన సంఘటనలు మాత్రం అవి తెలుసుకోగలేవు, అవి చూడలేవన్నమాట. ఇలా ఆత్మ జన్మ తీసుకున్నాక తను ఊహించని విధంగా తల్లిదండ్రులు కానీ, సంఘటనలు కానీ లేకపోతే ఇంక ఈ జన్మలో తను కొనసాగించలేదని గ్రహించి ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవచ్చు. కారణం లేకుండా పిల్లలు మరణించే వ్యాధి సిడ్స్, సడన్ ఇన్ఫాంటైల్ డెత్ సిండ్రోమ్. దీనికి కారణం ఇంతదాకా ఏ డాక్టర్ కనుక్కోలేడు. ఎలాంటి వ్యాధి లేకుండా అకస్మాత్తుగా చంటి పిల్లలు మరణిస్తుంటారు. ఇది ఆత్మ వద్దు అనుకుని తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం. ఎడ్గర్ కేసీ రీడింగ్స్ ప్రకారం ఆత్మలు శరీరాలను వదిలి వెళ్ళడం చాలా మామూలు విషయం అని తెలుస్తుంది. ఆత్మ ఒక నిర్ణయం తీసుకుంటే చంటి పిల్లలకు వచ్చే జబ్బుల ద్వారా కూడా మరణం సంభవించవచ్చు. ఓ రీడింగ్లో ఓ యువతి గత జన్మలో చాలా చిన్న వయసులోనే మరణించింది. తండ్రితో గల కర్మబంధం వల్ల తిరిగి ఆత్మ పుట్టుక జరిగింది. తండ్రికి తాగుడికి అలవాటు పడ్డాడు, తల్లిని హింసిస్తున్నాడు. దాంతో ఆ ఆత్మ ఈ జన్మ వద్దనుకుని ఆ బిడ్డకు వ్యాధి వచ్చి మరణించింది. ఈ అర్థం కావాలంటే మనం సినిమా ప్రేక్షకులతో పోల్చవచ్చు. ఒక సినిమాకి టికెట్ తీసుకుని వెళ్తాం. సినిమా నచ్చితే చూస్తాం, నచ్చలేదు అనుకుంటే వెంటనే టికెట్ డబ్బుల గురించి కూడా ఆలోచించకుండా ఇంటికి వెళ్ళిపోతాం, థియేటర్ని వదిలేసి. అలాగే ఆత్మ తన తల్లిదండ్రుల కింద ఎంచుకున్న వాళ్ళ ప్రవర్తన నచ్చకపోతే బిడ్డగా ఉండగానే చనిపోవడానికి రోగాలు తెచ్చుకుని చనిపోతుంది. ఒక్కోసారి బిడ్డ మరణించడం వలన విచారం కలుగుతుంది తల్లిదండ్రులకు. ఆ అనుభవం కలిగించడం కోసం కూడా ఆత్మ బిడ్డ కింద పుట్టి తర్వాత చనిపోవచ్చు. ఓ తండ్రికి ఆరోగ్యమైన అందమైన బిడ్డలు కలగాలని ఉన్నారనే అధిక గర్వం ఉంటే అందవిహీనమైన బిడ్డగా ఆత్మ అతనికి పుట్టినందువల్ల కలిగే పరితాపం నుంచి గర్వం అడిగి అతడి ఆత్మకి ఆ మేరకు పవిత్రత లభిస్తుందన్నమాట. గర్భవతి అయిన తల్లి ఎలా ఉండాలో మన శాస్త్రాలు పేర్కొంటే ఇందులో నిజం ఉందని చెప్పే ఓ రీడింగ్ కూడా ఉంటుందన్నమాట. గర్భవతి అయిన ఓ తల్లి కేసీని ఇలా ప్రశ్నించింది. వచ్చే నెలలోనే ఎలాంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి? దానికి కేసీ ఇచ్చిన జవాబు నెక్స్ట్ వీడియోలో. ధన్యవాదాలు.